జిల్లాలో స్వస్థతే సేవ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వస్థతే సేవ అనే కార్యక్రమం కేవలం ఫోటోలకే పరిమితమైంది అనేది మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తునిలో పూర్తిగా పారిశుద్ధ్యం అయితే పడకేసిందని చెప్పొచ్చు. 30 వార్డుల్లో కూడా ఎక్కడికక్కడ చెత్త చెదారం ఎక్కడికక్కడ రోడ్ల మీద అయితే దర్శనమిస్తూ ఉంది. మనం చూడొచ్చు విజువల్లో ఖచ్చితంగా ఎక్కడికక్కడ చెత్త అయితే దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా మనం దుర్వాసన అయితే మరీ ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పచ్చు. ఆ రోడ్లంటే వెళ్ళాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరో పక్క పందులు కూడా తుని పట్టణంలో ఈ యొక్క కాలువల్లో అయితే మరి బురదతో నాట్యమాడుతున్నాయని చెప్పచ్చు. దీని ద్వారాగా రోగాల బారిన పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ప్రజలకి. ముఖ్యంగా తునిలో వర్షం పడిందంటే చాలు మొత్తం రోడ్లన్నీ కూడా నీట మునిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థలో దోమలు అలాగే క్రిమి కాటకాలు అయితే పెరిగిపోతున్నాయని చెప్పచ్చు. తద్వారా ప్రజలకి వ్యాధులు అంటుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా వైరల్ ఫీవర్లతో అయితే ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని చెప్పచ్చు. పైవార్డు చివరి ఇల్లండి మాది. అసలు తుడిచివాడు కానీ తొక్కిచ్చివాడు కానీ సరిగ్గా రావట్లేదండి. ఏమన్నా ఇప్పుడు 4 రోజులకి 3 కాబట్టి ఏమన్నా అంటే మా ఇష్టం వస్తాం లేదా లేదు మీరు ఇల్లు కంప్లైంట్ చేసుకోండి ఆఫీస్కి వెళ్ళి అంటున్నారండి. చుట్టుపుట్టు కూడా 4 రోజులకి 3 రోజులకి వస్తాడండి మగాదన ఒక అతను అక్కడెక్కడో ఉంటాడు, అక్కడ పట్టుకుని చెప్పాలంటుంది అతనికి. అదే పట్టుకెళ్ళండి. అదేంటి సంగతి. మా చాలా చిరాగ్గా చండాలంగా ఉంటుంది. ఏగలు దోమలు కుక్కలు పందులు చంపేస్తాయని పట్టి మాకు బాబా అని బతిమన్నా సరే కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదండి. ఏమనంటే రెక్లెస్ గా సమాధానం చెప్తున్నారండి. ఇక్కడ మా ఇంటి దగ్గర ఏం రోడ్లు బాగోట్లేదు అస్సలు. మార్కండ్రాజ్పేట తునిలో 30వ వార్డులో స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ చూసినా నీళ్ళు ముక్కు మూసుకుని వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉంది. ఇటు సైడ్ అస్సలు బాగోలేదు. అస్సలు కాలువలు జ్వరాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికీ చాలా మంది అందరూ జ్వరాలతో ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కాలువలు ఏం బాగోట్లేదు, మీరు చూస్తున్నారు కదా. అస్సలు కాలువలు బాగోట్లేదు. రోడ్ల మీద నడలేకపోయిన స్థితిలో ఉంటున్నాం. ఎక్కడి నుంచి వెళ్ళాలి కూడా అర్థం కావట్లేదు. స్కూల్ కూడా మానేయాల్సిన స్థితిలో ఉన్నాం మేము అందరం. 30వ వార్డు దుర్గాదాస్ గారు కాలనీకి సంబంధించినటువంటి ఈ రోడ్డు అస్సలు అద్భుతంగా ఉంది. బాగా రోడ్డు డౌన్ అయిపోయింది. బాగాను వర్షం ఎక్కువ వచ్చినప్పుడు పూర్తిగా ఇదంతా చెరువు కింద తయారవుతుంది. ఇప్పుడు వర్షం లేనప్పుడే వాటిని ఎలా ఉంది ఈ రోడ్డు. వర్షం వచ్చినప్పుడు అయితే ఇంత నడుచుకుని చాలా వర్షం వస్తుంది. ఇక్కడ మున్సిపల్ స్కూల్ ఒకటి ఉంది. స్కూల్కి పిల్లలు వెళ్ళాలంటే కూడా దాంట్లో నడిచి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. తర్వాత కాలువలకు అవుట్లెట్ ఒకటి లేదు. కాలువలు లాక్క పైకి లాక్క మొత్తం వాటర్ అంతా కూడా ఈ డౌన్లో రోడ్డు ఉన్న మూలంగా ఈ రోడ్డులోకి వచ్చేస్తుంది. మేము అనేక పర్యాయాలు సచివాలయంలోనూ అలా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము తెలియజేసాము. కానీ ఏ విధమైనటువంటి ఫలితం లేదు. అందుకని తప్పకుండా ఈ ప్రభుత్వమైనా సరే ఇప్పుడైనా సరే ఈ రోడ్డు వేయాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. తప్పకుండా ఈ రోడ్డు దీన్ని పెట్టి ఇవన్నీ ఈ రోడ్ని కాలువల్ని అవుట్లెట్ ముఖ్యంగా ఏంటంటే ఈ మార్గపడి దీనికి అవుట్లెట్ లేదు. అవుట్లెట్ చిన్న కాలువ ఒకటి ఇచ్చారు, అదేమో లాగట్లేదు. అది లాగిన తర్వాత మాత్రమే ఇక్కడ నీరు లాగుతుంది. అందుకని చెప్పేసి అవుట్లెట్ మీద దృష్టి పెట్టి ఆ కాలువలు కూడా మెరుగుపరచాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారిని, ప్రభుత్వాన్ని, కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారిని, చైర్మన్ గారిని అందరినీ కూడా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.